భార్య వెంబడి షాపింగ్ రావడానికి హస్బెండ్ ఎందుకంత భయపడతాడో నాకైతే ఇప్పటికైతే అస్సలు అర్థం కాదు. బయట షాపింగ్ లో నాకు తీసుకోవాల్సిన ఐటమ్స్ కొన్ని అయితే ఉన్నాయి. నన్ను బయటికి తీసుకెళ్ళమని మా హస్బెండ్ అయితే అడిగాను. కావాలంటే పిల్లలు ఇద్దరిని నేను చూసుకుంటాను గానీ నీకు కావాల్సిన వెళ్ళి ప్రశాంతంగా తీసుకొచ్చుకో అని చెప్పేసి. ఇంకా నేనైతే ఎక్కువ ఫోర్స్ అయితే చేయలేదు. అందులోనూ పిల్లల్ని కూడా చూసుకుంటా అన్నాడు కాబట్టి హ్యాపీగా తొందరగా వెళ్ళి రావచ్చు అని చెప్పి ఇంకా ఫాస్ట్ గా రెడీ అయ్యి ఆటో అయితే ఎక్కి పాన్ చౌరస్తాకి అయితే వచ్చేసాను. పాన్ చౌరస్తా ఎక్కడ అనుకుంటున్నారా? మన మహబూబ్ నగర్ వాళ్ళకైతే క్లాక్ టవర్ పాన్ చౌరస్తా అనేది ఈజీగా అర్థమవుతుంది. అందులోనూ నెక్స్ట్ డేనే మేమైతే ఒక శారీ ఫంక్షన్ కి అయితే వెళ్ళాల్సి, అందుకే పనిలో పనిగా ఒకేసారి నాకు కావాల్సినవి అలాగే డ్రెస్ గానీ శారీ గానీ తీసుకుందాం అని చెప్పేసి షాపింగ్ అయితే వచ్చేసాను. నేను ఫస్ట్ అయితే లేడీస్ కార్నర్ కి అయితే వెళ్ళాను. నాకు కావాల్సిన హెయిర్ బ్యాండ్స్, ఇయర్ రింగ్స్, డైలీ వేర్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ అయితే నాకు కావాల్సిన చెప్పులు అలాగే నెక్స్ట్ ఫంక్షన్ లో పెట్టడానికి డ్రెస్ అయితే తీసేసుకున్నాను. తెలంగాణలో ఎండలు మామూలుగా లేవు అసలు. ఇక్కడ మంచుకు భయపడి ఇంట్లో ఉంటే అక్కడ ఎండకు భయపడి ఇంట్లో ఉండాల్సి వచ్చింది మాకైతే. షాపింగ్ ఏదైనా చేయాలంటే మార్నింగ్ లేదా ఈవినింగ్ అలా చూస్ చేసుకోవాలి. ఈ బ్యాంగిల్స్ అయితే చూడండి, కలర్ అయితే చాలా బాగుందని తీసేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.